అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో ఒక మంచి రుచికరమైన చికెన్ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదే కొత్తిమీర కోడివేపుడు. ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయడానికి ఇన్స్పిరేషన్ ఒక హోటల్లో నేను తిన్న రెసిపీ. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు ఎంత బాగా నచ్చిందంటే ఎప్పుడెప్పుడు ఇంట్లో ట్రై చేయాలా అని అనిపించింది. అంత బాగుందనమాట. సో అక్కడ హోటల్లో వర్క్ చేసే వర్కర్స్ని అడిగి తెలుసుకున్న రెసిపీ ఇది. ఇంట్లో ట్రై చేశాను, పర్ఫెక్ట్ వచ్చింది. ఇంత టేస్టీ రెసిపీని మీరు మిస్ అవ్వకూడదని చెప్పేసి వీడియో షూట్ చేసి పోస్ట్ చేసేస్తున్నాను. అస్సలు మిస్ అవ్వకుండా రెసిపీని కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంజాయ్ చేసే రెసిపీ ఇది. మరి ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం కేజీ దాకా చికెన్ తీసుకోండి. చికెన్ని కొంచెం చిన్న సైజులోనే ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. బాగా శుభ్రంగా వాష్ చేసేసేయండి. లాస్ట్లో ఉప్పు నిమ్మరసం వేసి కడిగేసేసి నీళ్లు లేకుండా వాష్ చేసుకోండి. ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులో వేయాలి. అలాగే కారానికి తగ్గట్టుగా 10 నుంచి 15 దాకా పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోకి ఎక్స్ట్రా మనం ఎండు కారం అనేది వాడమండి. సో పచ్చిమిర్చి కారం ఎంతైతే మీరు తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు ఇక్కడ వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి వీటన్నిటిని దోరగా నిదానంగా సన్నటి సెగ మీద వేయించేసేయండి. మాడిపోకుండా దోరగా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్నాక ఇందులోకి 1 కప్పు నిండుగా కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీరని శుభ్రంగా కడిగి ముక్కల కింద కట్ చేసుకుని కొలుచుకోండి, మీకు కరెక్ట్గా తెలుస్తుంది. కొత్తిమీరతో పాటుగా 2 టేబుల్ స్పూన్ల దాకా శుభ్రం చేసుకున్న పుదీనా ఆకును కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసి లైట్గా ప్యాన్లో మగ్గించండి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి నూనె ఏమి వేయకుండా మనం శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసేయాలి. ఈ చికెన్తో పాటుగా ఒక 1/2 కప్పు దాకా పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి చికెన్ని బాగా మగ్గనివ్వండి. చికెన్లో నుండి వచ్చే వాటర్ అంతా కూడా ఎగిరి ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. అలా మీకు వేగితే కొంచెం ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయించాల్సిన పని లేదు. అవసరమైతే మూత పెట్టుకోండి, లేదంటే మూత పెట్టకపోయినా సరే మధ్య మధ్యలో కదుపుకుంటూ చికెన్ని కుక్ చేయండి. చూడండి, చికెన్లో వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. అలాగే చికెన్లో ఉండే ఫ్యాట్ అంతా ఇలా ఆయిల్ కింద సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపి ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద కడాయిని పెట్టుకోవాలి. కడాయిలోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసేసి దోరగా వేయించండి. జీడిపప్పు లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. కాస్త సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఈ విధంగా ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. మిక్సీ జార్లో కాస్త వాటర్ వేసి తొలిచి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నూనె సపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ గ్రీన్ పేస్ట్ని బాగా ఫ్రై చేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి. కొద్దిసేపటికి ఒక 5 మినిట్స్కి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసేయాలి. ఇప్పుడు చికెన్ని ఈ పేస్ట్తో పాటుగా కొద్దిసేపు రోస్ట్ చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో చికెన్ని కలుపుకుంటూ అడుగు పట్టేకుండా ఫ్రై చేయండి. ఒక 15-20 మినిట్స్కి చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. నేను ఇక్కడ టెక్స్చర్ చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా చికెన్ అనేది కుక్ అయిపోయి పైన కాస్త ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 2 లేదా 3 పచ్చిమిరపకాయల్ని చీల్చుకుని వేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు టాస్ చేయండి. ఈ ఫ్లేవర్స్ చక్కగా చికెన్కి పడతాయి. చికెన్ని దించే ముందు 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని వేసి కొత్తిమీర కూడా వేసేసి బాగా టాస్ చేసి ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆపి పక్కకి దించేసేయండి. అంతే, గుమ్మగుమ్మలాడే సూపర్ టేస్టీ కొత్తిమీర కోడివేపుడు రెడీ అయిపోతుంది. కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి ఫ్లేవర్తో స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆదివారం మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ ఫ్రైని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.